హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీ జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్. రాష్ట్రంలో నాడు నేడు పథకం క్రింద వేలాది కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు సంబంధించిన భద్రత, అక్కడ పరికరాలు, ఇతర సదుపాయాల పరిరక్షణ కోసం నైట్ వాచ్మెన్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. వీటికి అనుసరించాల్సిన విధి విధానాలపై కూడా మార్గదర్శకాలు జారీ చేస్తూ పత్రికా ప్రకటన అయితే జారీ చేసింది. అలాగే ఈ GOMS 55కి సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుతం ఆధునీకరించిన 459 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నైట్ వాచ్మెన్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్ విశాఖ కార్యదర్శి సౌరభ్ కౌర్ ఆర్డర్స్ అయితే జారీ చేశారు. సో ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆధునీకరించిన 459 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నైట్ వాచ్మెన్ల భర్తీకి అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వాటి అర్హతలు ఏమిటి, వారిని ఏ విధంగా ఎంపిక చేస్తారు అనేది పత్రికా ప్రకటన ద్వారా మరియు GOMS 55ని కూడా విడుదల చేశారు. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాడు నేడు కార్యక్రమంతో శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ మరియు జూనియర్ కాలేజీలన్నింటినీ కూడా మళ్ళీ వాటిని అప్డేట్ చేసి కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా ఉండాలనే ఉద్దేశంతోనే నాడు నేడు కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన మంగళవారం అనగా ఈ నెల 23వ తారీఖున జీవోని కూడా విడుదల చేసింది. ఈ జీవో ఆల్రెడీ ఇంతకుముందు పాఠశాలలకు జారీ చేసిన దానికి అనుసంధానంగానే ఉంది. దీన్ని బట్టి ఈ పోస్టుల నియామకం విధానం, అర్హత, వయసు, డ్యూటీ, విధులు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తాను. అయితే ఈ జారీ చేసిన ప్రకటన చూస్తే ఈ నియామకం పేరెంట్ కమిటీ మాత్రమే జరగాలనేది చెప్పడం జరిగింది. అంటే ప్రతి జూనియర్ కాలేజీకి కూడా ఒక పేరెంట్స్ కమిటీ వేసి ఉంటారు కాబట్టి వారి ఆధ్వర్యంలోనే వాళ్ళు ఈ పోస్టులను ఎంపిక చేసి పెట్టాలని అంటున్నారు. నెక్స్ట్, ఇప్పటికే ఆయా స్కూళ్ళలో నియమితులు ఉన్న ఆయాలు కానీ వంట మనుషులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ భర్తలకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని అంటున్నారు. రెండవది, ఒకవేళ ఆయాలు కానీ వంట మనిషి కానీ వాళ్ళ భర్తలకు అవకాశం లేని పక్షంలో మాజీ సైనికులకు రెండో ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు. మాజీ సైనికులు కూడా ఎవరు అందుబాటులో లేనప్పుడు వేరే వ్యక్తులను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో అయితే స్థానికంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మాత్రమే ఉండాలి ఈ పోస్టులకండి. నెక్స్ట్, అలాగే పట్టణ ప్రాంతంలో అయితే ఏ వార్డులో అయితే ఆ కాలేజీ ఉంటుందో ఆ వార్డుకి సంబంధించి స్థానికంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మాత్రమే ఉండాలి. ఈ పోస్టులకి వయసు 60 సంవత్సరాల లోపు ఉన్నవారు మాత్రమే ఈ నైట్ వాచ్మెన్ పోస్టులకి అయితే అర్హత ఉంటుంది. ఈ పోస్టులకి గౌరవ వేతనం 6,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా కాలేజ్ ప్రిన్సిపల్స్ ద్వారా IMMS అనే మొబైల్ యాప్లో ఎవరైతే అప్లై చేయదలుచుకున్నారో వారి యొక్క వివరాలను ఎంటర్ చేసి అప్లోడ్ చేస్తారు. ఇంతవరకు అతని ఎంపిక విధానం చూశారు కదా. నెక్స్ట్, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి అంటే, మొట్టమొదటిగా కాలేజ్ టైం క్లోజ్ అవ్వడానికి దానికి ముందే అంటే ఒక 10 minutes బిఫోర్ అతని డ్యూటీ అయితే ఎక్కాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకు మన గవర్నమెంట్ కాలేజెస్ 4 గంటలు క్లోజ్ అవుతాయి అంటే దానికి ఒక 10 minutes బిఫోర్ వాళ్ళ డ్యూటీ అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ వాచ్మెన్స్ ఎల్లప్పుడూ కాలేజ్ ప్రిన్సిపల్స్ పర్యవేక్షణలోనే ఉంటారు. ముఖ్యంగా బయట వ్యక్తులు ఎవరు ఆ ప్రాంతంలోకి రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అతి ముఖ్యంగా కాలేజీకి సంబంధించిన ఐటమ్స్ అనగా ఫర్నిచర్, ల్యాబ్ ఐటమ్స్, ఆఫీస్ ఐటమ్స్, మినరల్ వాటర్, RO ప్లాంట్స్, క్లీనింగ్ మొదలైన వాటన్నిటిని చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, కాలేజీకి సంబంధించిన ఫైర్ యాక్సిడెంట్స్, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్, థెఫ్ట్స్ మొదలైనవి సంబంధించినప్పుడు కన్సర్న్ ప్రిన్సిపల్స్ మరియు ఫైర్ స్టేషను అలాగే పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫామ్ చేయాలి. ఫైనల్గా కాలేజ్ క్లోజ్ చేయడానికి ముందు 10 minutes బిఫోర్గా మరియు కాలేజ్ ఓపెన్ చేసిన తర్వాత 10 minutes ఆఫ్టర్ ఇతని డ్యూటీస్ అయితే కంప్లీట్ అవుతాయండి. ఇదండి నైట్ వాచ్మెన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఉపయోగపడినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఈ అవకాశం గురించి చెప్పండి. దూరంగా ఉంటే షేర్ చేయండి. సో వెరీ లాస్ట్ టైంలో ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకుని తొందరగా అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, నేబర్స్తో, అన్ఎంప్లాయిడ్ యూత్తో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మరో 4 ఉపయోగపడేలా చేస్తారని ఆశిస్తూ మరో మంచి వీడియోతో కలుద్దాం. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.